నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. చిల్లి గవ్వ ఇవ్వని వారు P4 విధానాన్ని విమర్శిస్తున్నారు. కుప్పంలో మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైర్. సేవారంగం బలోపేతంతోనే తిరుపతి అభివృద్ధి. తిరుపతి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆరడ శ్రీనివాసులు, కమిషనర్ నారపురెడ్డి మౌర్య. వైభవంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పార్వేటి ఉత్సవం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం 3 సార్లు బల్లెంను ప్రయోగించిన స్వామివారు. శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత. పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పార్వేటి ఉత్సవాన్ని శ్రీవారి మెట్టు సమీపంలో గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం 11 గంటలకు ఆలయం నుంచి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా శ్రీవారి మెట్టు సమీపంలోని పార్వేటి మండపానికి చేరుకున్నారు. అక్కడ క్షేమతలిగా నివేదన చేసి పార్వేటి ఉత్సవం నిర్వహించారు. ఇందులో దుష్ట శిక్షణ కోసం స్వామివారు 3 సార్లు బల్లెంను ప్రయోగించారు. ఆస్థానం అనంతరం సాయంత్రానికి స్వామివారి ఉత్సవమూర్తులను తిరిగి ఆలయానికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా టిటిడి అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో కళాకారులు భక్తి సంకీర్తనలను ఆలాపించారు. భజన బృందాలు భజనలు కోలాటాలు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఓ వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్ తదితర అధికారులు, శ్రీవారి సేవకులు, అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. చిల్లి గవ్వ ఇవ్వని వారు P4 విధానాన్ని విమర్శిస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పేదరికం తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటే దాన్ని అడ్డుకునేందుకు కొందరు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. కుప్పంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు వివిధ అంశాలపై స్పందించారు. మీడియా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదల్ని ఆదుకునేందుకు మార్గదర్శకుల్ని అన్వేషిస్తుంటే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం వనరులన్నీ దోచుకోవడం తప్ప చిల్లి గవ్వ ఖర్చు పెట్టని వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని, సామాజిక బాధ్యత క్రింద సమాజానికి ఏదైనా చూస్తూనే ఉండాలని అన్నారు. గతంలో జన్మభూమి పిలుపునిచ్చారు. ఇప్పుడు P4 పేరిట కార్యక్రమం చేపట్టాం. గతంలో నేను చేసిన సాయంతో బాగా చదువుకుని అమెరికాకు వెళ్లి డబ్బులు సంపాదించుకున్న వ్యక్తులు ఇప్పుడు మార్గదర్శకులుగా మారుతున్నారని తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లి గ్రామ పేదలను P4 ద్వారా ఆదుకుంటామని ఓ కుటుంబం ముందుకు వచ్చిందని, ఈ స్ఫూర్తినే నేను కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజలు సహకరిస్తుంటే కొందరికి నచ్చడం లేదని అన్నారు. కానీ ప్రభుత్వం తన పని తాను చేసుకోపోతూనే ఉంటుందని తెలిపారు. ఆర్థిక అసమానతలను తగ్గించి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అలాగే బనకచెర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదని తెలిపారు. కొందరు దీనిపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని, తెలంగాణలో చాలా ప్రాజెక్టులకు తానే శంకుస్థాపనలు చేసినట్లు తెలిపారు. గోదావరిలో నీళ్లు ఎగువన ఉన్న రాష్ట్రాలు, దిగువన ఉన్న రాష్ట్రాలు వినియోగించుకోవచ్చునని అన్నారు. 2000 టీఎంసీ సముద్రంలోకి పోతున్నాయని తెలిపారు. ఆ నీటిని వాడుకుంటే 2 రాష్ట్రాలకు ప్రయోజనం అని తెలిపారు. కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని, సమర్థవంతంగా సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. తల్లికి వందనం పథకానికి 7 పిల్లలు ఉన్నా ఇచ్చాం. ఒక్క కుటుంబానికి 1.5 లక్షలు లబ్ధి కలిగిందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. ఎప్పుడైనా మామిడికి అదనంగా 4 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేశారా అని ప్రశ్నించారు. దిగుబడి బాగా వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో సమస్య ఏర్పడింది. పండించిన పంటకు విలువ జోడింపు, ఫుడ్ ప్రాసెసింగ్ చేయాల్సి ఉందని తెలిపారు. మామిడి రైతులకు ఉన్న సమస్యలను పరిష్కరిస్తాం. పల్ప్ కంపెనీలు సిండికేట్ అయ్యాయని అంటున్నారు. దీన్ని సెట్ చేస్తామని తెలిపారు. శవ రాజకీయాలు చేసిన వారు ఇప్పుడు మామిడి రైతులపై ప్రేమ కురిపిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఎక్కువ ఆదాయం రావాలని వాణిజ్య పంటలకు వెళ్ళాం. ఓసారి వాణిజ్య పంటల్లో ఓసారి తక్కువ రేట్లు కూడా వస్తాయి. మామిడే కాకుండా అన్ని. అదే వీళ్ళు చేసిన ఎవరైనా కానీ
ఫ్రీగా మాట్లాడే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు, ఫ్రీగా రాసే పరిస్థితి ఉంది 5 ఏళ్ళు. వీళ్ళు వచ్చి కథలు మాట్లాడుతున్నారు, బలవంతంగా చేసి దాంట్లో కూడా కమిషన్లు కొట్టిన వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు, కమిషన్లు వాటాలు తీసుకున్న వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎంత అజిటేషన్ అయింది రైతుల్లో, మా దీన్ని బలవంతంగా చేస్తున్నారు, వాటాలు తీసుకుంటున్నారు, మాకు వచ్చే డబ్బులు వీళ్ళు కొట్టేస్తున్నారని చెప్పి కూడా పెద్ద గొడవలు అయినాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. అందుకే నేను మీకు అనేది ఏంటంటే ప్రభుత్వం ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఏ చిన్న విషయాన్ని కూడా యాజ్ ఇట్ ఈజ్ వదిలిపెట్టడం లేదు. అట్మోస్ట్ సమర్థవంతంగా ఆ సమస్యని పరిష్కారం చేస్తున్నాం. అందుకే మధ్యాహ్నం రమ్మన్నాను ఇద్దరిని మాట్లాడి దీన్ని లాజికల్గా ఇప్పటికే చాలా వరకు 60% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది. ఈ మంత్ 20కి 25కి లేకపోతే మంత్ ఎండ్కు లేకుంటే ఆగస్టు, అది మధ్యాహ్నం నేను చెప్తాను ఏ టైం అనేది, దాని ప్రకారం ముందుకెళ్తాను. ఏది వీళ్ళకి ఇచ్చేదా డిఫరెంట్గా అవన్నీ తొందరలోనే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ఫస్ట్ డేనే కదా, ఎప్పటికప్పుడు మీకు అందరికి ఐడియా ఇస్తాం. సుపరిపాలనలో తొలి అడుగు, అనేక ఇబ్బందులు అధిగమించి ముందుకు పోతున్నాం. తల్లికి వందనం ఒకప్పుడు ఇచ్చింది ఒక్క బిడ్డకి ఇస్తే, నిన్న నేను పోతే ఒక 20 ఏళ్ళు తిరిగినప్పుడు 4, 5 మంది 7 మందికి ఇచ్చాం. ఈజ్ ఇట్ నాట్ అవర్ అచీవ్మెంట్? 7 మందికి ఇచ్చామంటే 1,05,000 రూపాయలు ఒక కుటుంబానికి, ఒక తల్లికి వందనం కింద ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదే మరిగా పెన్షన్ ఒకేసారి 4,000, 6,000, 10,000, 15,000 ఇచ్చాం. ఇది ఎక్కువ ఇచ్చినప్పుడు కొంతమందికి ఆశలు కూడా పుడతా ఉంటాయి, రేపు మనకు కూడా వస్తే సరిపోతుంది. ఎందుకంటే అన్నింటికంటే ఆ కుటుంబానికి ఆదాయం వచ్చే విధానం 64 లక్షల ఫ్యామిలీస్కి ఇస్తున్నాం, మెంబర్స్కి ఇస్తున్నాం. టోటల్గా మీరు చూస్తే 34,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. పేదల సేవలో మొదటి తారీఖు వస్తే గ్రామాలు కళకళలాడే పరిస్థితి వచ్చేది. ఎప్పుడు ఇచ్చారు అడుగుతున్నా. 5 ఏళ్ళు 250 పెంచుకుంటూ పోయి ముక్కుతూ మూలుగు తెస్తే అది గొప్ప. నేను రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ ఇచ్చాను. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లు ఇచ్చాను. ఎవ్రీ మంత్ ఫస్ట్ తారీఖున 6 నుంచి 8కి 2 అవర్స్లో పెంచేస్తున్నాం. ఒకప్పుడు దీనికోసం ఒక వాలంటీర్లు పెట్టి, ఆ వాలంటీర్లు అనవసరంగా ఇబ్బంది పెట్టి, ఆ రోజు మీరు చూశారు. ఈ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు ఇవ్వలేమని చెప్పడానికి మేలో ఎండలో దీపేసి కొంతమంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. అన్ని రాజకీయాలు, ఇప్పుడు రాజకీయాలు ఏమి ఉండవు, అర్హులందరికీ వస్తాయి. వీళ్ళు అనర్హులకి అందరికి ఇచ్చుకొని అవి తీసేస్తే దాన్ని గొడవ చేస్తున్నారు. అంటే మీ ఇష్టమేంటమ్మా, మీరు మీ కార్యకర్తలకు ఇచ్చేయడం. బ్రహ్మాండంగా ఫిజికల్ ఫిట్నెస్ ఉంటాడు, వాడు వికలాంగుడు, వాడిని ఏమనాలి? అలాంటి వికలాంగులందరినీ ఇస్తే అసలైన వాళ్ళు ఏమవుతారని అడుగుతున్నా. ఇది పబ్లిక్ మనీ. శ్రీవారి టికెట్ల జారీ కేంద్రం శ్రీవారి టికెట్లపై ఇచ్చే గదుల కేటాయింపుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీవారి టికెట్ల కోసం ఉదయం 4 గంటల నుంచి వేచి ఉన్నామని, ఎలాంటి సదుపాయాలు టీటీడీ కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చోవడానికి కనీస వసతులు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. 10,000 రూపాయల డొనేషన్ ఇస్తే 50 రూపాయల రూమ్ కేటాయించారని వాపోయారు. ఇష్టం ఉంటే తీసుకోండి, లేదంటే వెళ్లిపోండి అంటూ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈవోకు ఫిర్యాదు చేస్తాం అంటే నెంబర్ కనెక్ట్ కాలేదని, మీడియా కోసం వెతుక్కుంటూ తామే వచ్చామని తెలిపారు. భక్తులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని తెలియజేశారు. వారికి కేటాయించిన గదుల్లో బొద్దింకలు తిరుగుతున్నాయని చిలకూరిపేట భక్త బృందం సభ్యులు తెలియజేశారు. ఈవో గారు డైలీకి కొడతా ఉంటే ఫోను రెస్పాండ్ అవ్వట్లేదు, కాబట్టి అదొక సమస్య. 10,500 రూపాయలంటే మేము 5 కలిసి 52,500 పెట్టి టికెట్ కొనుక్కుంటే రూమ్ కోసం వెళ్ళాము. రూమ్ కోసం పోతే కనీసం అంత డొనేషన్ స్వామివారికి ఇచ్చినప్పుడు మేము డబ్బులు కడతానికి ఉన్నాం కాబట్టి సిద్ధంగా 1,000 రూపాయలు 500 రూపాయల రూమ్ అయినా ఇవ్వాలి కదా. 50 రూపాయల రూమ్ ఇచ్చారు టీబీసీలో. ఆ రూమ్కి వెళ్తేనేమో బొద్దెంకలు, బల్లులు, పురుగులు, గందరగోళంగా ఉంది. ఆ టికెట్లు ఇచ్చి ఆయన ఏమన్నాడు, ఇష్టమైతే రూమ్ తీసుకోండి లేదా వెళ్ళిపోయింది, ఫస్ట్ మీ ఇష్టమైతే తీసుకోండి లేదా ఆయన రెగ్యులర్గా సమాధానం చెప్పాడు. ఈ రెండింటికి సంబంధించి మాత్రం మేము చాలా ఇబ్బంది పడ్డాము.
కాబట్టి కూటమి ప్రభుత్వం వాడు కోరుకునేది ఏంటంటే స్వామి సన్నిధిలో ఈ స్వామి ఆశీస్సులు ఉంటేనే మీరు ఎన్ని రోజులైనా సరే ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు పరిపాలన చేస్తారు. కాబట్టి స్వామి దగ్గరికి వచ్చే భక్తులు డొనేషన్లు ఇచ్చేవాళ్ళ కోసం ఈ వసతులు ఏర్పాటు చేయాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నా పేరు నిమ్మల మురళీకృష్ణ, చిలకలూరిపేట, పల్నాడు డిస్టిక్. టీబీసీలో ఇచ్చారు. ఇప్పుడు ఈ సబ్జెక్టు మీకు మీరు వచ్చారా, మీడియా వాళ్ళు మిమ్మల్ని అడిగారా? మాకు మేము దోలాడుకుంటూ వచ్చాము మీడియాని. ఎందుకంటే ఈఓ గారు డైలీ ఈఓ గారు ఫోన్ చెప్తుంటే దాని గురించి మేము ఎంత ప్రయత్నం చేసినా మా వల్ల కాల. మేము స్వామివారి దర్శనం ఇప్పుడు చేసుకుని బయటకు వచ్చి మీరు ఎక్కడ ఉన్నారని దోలాడుకుంటూ వచ్చాం. అది ఎవరి సంబంధం మేము వచ్చాం. మేము దోలాడాము, మీరు అందరూ ఎక్కడ ఉన్నారయ్యా, కనీసం మీ ద్వారా సరే భక్తులకు న్యాయం జరిగిందని వచ్చింది తప్ప దీంట్లో ఎవరి ప్రమేయం లేదు. ఇక్కడ పలు సమస్యలపై సిపిఐ ఆధ్వర్యంలో రేణిగుంట మండలం వడ్డిమెట్ట శాఖ మహాసభ నాగరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ మహాసభకు శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి జనమాల గురవయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు తులసీరాజన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూళ్లూరుపేటలో జరిగే జిల్లా, ఒంగోలులో జరిగే సిపిఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఈ నెల 5వ తేదీన కరెంట్ ఛార్జీల పెంపుకు వ్యతిరేకంగా అన్ని మండలాల కేంద్రాల సబ్స్టేషన్ల ముందు ధర్నా నిర్వహించాలని, రాబోయే కాలంలో ప్రజా సమస్యలపైన రాజీలేని పోరాటాలు నిర్వహించాలని ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రామేష్, సునీల్, రమేష్, ఖాదర్వల్లి, అవినాష్ కుమార్, చక్రి, జేవి చలపతి, రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడిచినా ప్రధానంగా యువకులకి, విద్యార్థులకి, వెనకబడిన వర్గాలకి అనేక రకాలుగా సూపర్ 6 పథకం పెట్టి ఇంతవరకు పట్టించుకునే పరిస్థితి లేదు. అందువల్ల ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ, అదే విధంగా జిల్లా మహాసభలు, మండల మహాసభలు, రాష్ట్ర మహాసభలు తీర్మానం చేయబోతోంది. సూపర్ 6 పథకంలో పేద వర్గాల కోసం, యువకుల కోసం, విద్యార్థుల కోసం, బలహీన బడుగు వర్గాల కోసం ఆ రోజు ఏ హామీలు మీరు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గా రేణిగుంట మండల సమితి ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అందువల్ల ఈరోజు ఈ ప్రాంతంలో కూడా శాఖ సమావేశం, ఒడ్డిమిట్లో శాఖ సమావేశం ఏర్పాటు చేసినాం. ఈ శాఖ సమావేశంలో కూడా సూపర్ 6 పథకం ద్వారా యువకులకి, అదే విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ భర్తీ చేయాలని, అదే విధంగా నిరుద్యోగులకి ఆ రోజు మీరు డబ్బులు ఇస్తామని చెప్పారు. అదే విధంగా తల్లి దీవెన కింద డబ్బులు ఇస్తామని చెప్పారు. ఇదంతా కూడా ఇయ్యాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. తిరుపతి భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం గురువారం ఉదయం జిల్లా లేబర్ కమిషన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి మురళి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు పునరుద్ధరించి పెండింగ్లో ఉన్న 46,000 క్లెయిమ్లను, నిధులను మంజూరు చేయాలని, సంక్షేమ బోర్డు నిధులను, గత ప్రభుత్వం దారి మళ్లించిన నిధులను తిరిగి బోర్డులో జమ చేయాలని ఆరోపించారు. భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులు అనేక సమస్యలతో జీవితాలు గడుపుతున్నారని తెలిపారు. పని భద్రత, ఆరోగ్య భద్రత, ఆహార భద్రత లేక దుర్భరమైన జీవితాలు సాగిస్తున్నారని, కేంద్ర కార్మిక సంఘాలు 5 దశాబ్దాలుగా సుదీర్ఘ పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం చట్టం 1996ను తెచ్చిందని, అయినా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించి చట్టం అమలు చేయుటకు పూనుకోలేదని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి నేటికి 9 నెలలు కావస్తున్నా సంక్షేమ బోర్డు పునరుద్ధరించడంలో వైఫల్యం చెందిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు జల్లా విశ్వనాథ్, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి శ్రీరాములు, సుబ్రహ్మణ్యం, నగర అధ్యక్ష కార్యదర్శులు హరిబాబు, శెట్టిపల్లి రవి, భాస్కర్, వీరయ్య, రాజారెడ్డి, రమణయ్య, రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పనిముట్లు మొత్తం కూడా ఎవరైతే సంక్షేమ బోర్డులో సభ్యులుగా ఉన్నారో వాళ్ళకందరికీ సంక్షేమ బోర్డులో ఉన్నటువంటి సభ్యులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పనిముట్లు ఇవ్వడం లేదు, వాళ్ళకు పని భద్రత లేదు, పని చేసేటప్పుడు సేఫ్టీ బెల్ట్కి సంబంధించినటువంటివన్నీ కూడా ఇక్కడనే ఉన్నాయి, అవి ఇవ్వడం లేదు. కాబట్టి కొత్తగా సంక్షేమ బోర్డు సభ్యులుగా చేరాలన్నా కూడా ఈవేళ చేర్చుకునేటువంటి పరిస్థితి కనపడలేదు. తక్షణమే
ఏదైతే ప్రభుత్వాలు వాడుకుంటున్నటువంటి డబ్బులు నిలుపుదల చేయాలి, సంక్షేమ బోర్డుల డబ్బులు సంక్షేమ బోర్డానికి ఉపయోగించాలి, పెండింగ్లో ఉన్నటువంటి సంబంధించిన 42,000 క్లెయిమ్స్ సంబంధించినటువంటి వాళ్ళకు డబ్బులు ఇవ్వాలి. అదేవిధంగా ఇసుక కొరతను తీర్చాలి. ఈ ఏదైతే ఎక్కడైతే సెంటర్లో 4 గాల మండపం, ఇక్కడ వైకుంఠపురం ఆర్చి, లేకపోతే ఎక్కడైతే వందలాది మంది బిల్డింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళకు కనీసమైనటువంటి సౌకర్యం, మరుగుదొడ్డి సౌకర్యం ఏర్పాటు చేయాలి. ఈవేళ యూరిన్ పోవాలన్నా దాన్ని బిగపట్టుకొని కిడ్నీలకు ఇబ్బంది పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి వాళ్ళకు షెల్టర్ ఏర్పాటు చేసేదని కూడా లేబర్ అధికారులు, ఆఫీసర్లు మొత్తం కూడా దీన్ని బాధ్యత తీసుకోవాలి. అందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మొత్తం బిల్డింగ్ కార్మికులందరినీ కూడా ఏకమై ఏఐటీసీ చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. తిరుపతి ఇందిరా మైదానంలో జూలై 6వ తేదీన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కల్లూరి నాగరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో జరగనున్న బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని బీసీ సంఘాల దక్షిణాది రాష్ట్రాల కన్వీనర్ ఆల్మన్ రాజు, అంబేద్కర్ పూలే వ్యవస్థాపకులు పరసారత్నం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురువారం తిరుపతి పెద్దకాపు లేఅవుట్లోని ఎస్ఎల్ఎస్ రెసిడెన్సీలో నాగరాజు గౌడ్ అధ్యక్షతన అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆల్మన్ రాజు మాట్లాడుతూ ఇందిరా మైదానంలో ఈ నెల జూలై 6వ తేదీన జరిగే బీసీ ఆత్మగౌరవ భరోసా సభ జరగనుందని అన్నారు. ముందుగా ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు బాలాజీ కాలనీలోని పూలే విగ్రహం నుండి బీసీ సోదరులు, సోదరీమణులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీ నగర వీధుల గుండా ఇందిరా మైదానానికి చేరుకోవడం జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు సభ జరుగుతుందని తెలిపారు. ఈ సభకు బీసీ రాష్ట్ర మంత్రులు అనగాని సత్యప్రసాద్, సబితా, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితర బీసీ జాతీయ రాష్ట్ర నేతలు హాజరు కానున్నారని తెలిపారు. కుల మతాలకు అతీతంగా గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అనంతరం పరసారత్నం మాట్లాడుతూ ఈ సభ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సోదరులు, సోదరీమణులు విజయ్ ఉత్తరాది, జగదీష్, యాదగిరి, ధనశేఖర్, సుధాకర్, యశోద, నాగార్జున, కుమార్ రెడ్డి, స్టార్ కృష్ణ, బీసీ మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాస్ ఫెడరేషన్ సదరన్ స్టేట్స్ కోఆర్డినేటర్ని, అదేవిధంగా అంబేద్కర్ పూలే ఫౌండేషన్కి కన్వీనర్గా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, ఈ నెల 6వ తారీఖున ఆదివారం మన ఇందిరా మైదానంలో బీసీ ఆత్మగౌరవ భరోసా ఒక సభను మనం చేయడానికి నిర్ణయించుకొని అన్ని సంఘాలతో కలిపి అన్ని బీసీ, ఎస్సీ, ఎస్టీ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, అనేక కుల సంఘాలు, అన్నిటితో పాటు జాతీయ వృత్తి కళాకారుల సంఘాలు వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు మనం 6వ తారీఖున నిర్ణయించుకున్నటువంటి ప్రోగ్రాంకి సంబంధించి ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్రెస్ మీట్కి కూడా మన సెంట్రల్ మినిస్టర్ అత్వాలే గారు రావాల్సింది. ఫ్లైట్ లేట్ అయిన దానివల్ల కొన్ని కారణాల వలన ఆయన వేరే ప్రోగ్రామ్స్ ఉండి టైం ఎక్స్టెండ్ చేయమన్నారు. కానీ మనకి ఇక్కడ టైం కుదరదు కాబట్టి ఆ ప్రోగ్రామ్ని కొంచెం ఈ రోజుకి క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఆయన పర్సనల్గా వచ్చి ఈవినింగ్ మమ్మల్ని కలవమని చెప్పాడు. మనం కలుస్తున్నాము. ఈ ప్రోగ్రాంకి ఆయన పూర్తి స్థాయిలో కూడా ఆర్పీఐ పార్టీ తరఫున కూడా మనం చేస్తున్నటువంటి కార్యక్రమానికి పూర్తి మద్దతు ఇస్తున్నామని ఆయన ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి పేరం శివనాగేశ్వరరావు గారు వీరందరూ కూడా మాకు ఇప్పుడే ఫోన్లో కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మీ అందరికీ ఒకటే విన్నపము, రేపు జరగబోయేటువంటి బీసీ ఆత్మగౌరవ సభను విజయవంతం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ ఆ సభకు శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు మన తిరుపతి జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు, అదేవిధంగా కొల్లు రవీంద్ర గారు మంత్రివర్యులు, అదేవిధంగా సవిత గారు మంత్రివర్యులు, అదేవిధంగా మన సత్యకుమార్ యాదవ్ గారు మంత్రివర్యులు వీరందరూ కూడా సభకు ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేలు వస్తున్నారు, ఎమ్మెల్సీలు వస్తున్నారు, తిరుపతిలో ఉన్నటువంటి పట్టణ ప్రముఖులు కూడా ఈ సభకు అందరూ వస్తున్నారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మందిని తరలించేదానికి పూర్తి స్థాయిలో మన జేవీకేఎస్ అయితేనేమి, బీసీ సంఘాలు అయితేనేమి, అదేవిధంగా ఏపీఎఫ్ అయితేనేమి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా అభినందనీయము. రేపు ఈ సభను మీరందరూ దిగ్విజయం చేయాలని, అదేవిధంగా రేపు అనగారి సత్యప్రసాద్కి ఆ సభ ద్వారా అన్ని సంఘాలు కలిపి
బీసీ తల్వారుగా 100 తల్వార్లతో ఆయన్ని మనం సత్కరించబోతున్నాం. ఇది ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. తిరుపతిలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కలిసి చేయడం, దీనికి అగ్ర కులాలందరూ కూడా సహకరించడం నిజంగా కూడా ఇది బీసీల రేపటి చైతన్యానికి ఒక నిదర్శనంగా మేము భావిస్తున్నాం. జై బీసీ, జై పూలే, జై ఏపీఎఫ్. ఆదివారం అనగా ఈరోజు బుధవారం, బేస్తవారం, శుక్రవారం, శనివారం 3 రోజులు ఉన్నాయి. 4వ రోజున ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటలకి మనం ఏదైతే బీసీ ఆత్మగౌరవ సభ సమావేశాన్ని ఇందిరా మైదానంలో పెట్టుకుంటున్నామో ఆ సమావేశానికి మరి అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, మైనార్టీలు కానీ, అన్ని వర్గాలని, ఓసీలు కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క అంబేద్కర్ పూలే ఏపీఎఫ్ అనేటువంటిది కేవలం ఎస్సీలకో బీసీలకో పరిమితం కాదు. ఇది ఎస్టీలకు కావచ్చు, మైనార్టీలకు కావచ్చు, ఓసీల్లో ఎవరైతే లైక్ మైండెడ్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మేము కలుపుకొని పోయి ఈరోజు ఈ యొక్క ఏపీఎఫ్ ద్వారా ఎవరికి ఏ సమస్య వచ్చినా మా వంతు ప్రయత్నం చేసేదానికి మేము ముందుకొచ్చాం. అదేవిధంగా ఈ సంస్థ యొక్క కాన్సెప్ట్ అంతా కూడా ప్రతి ఒక్కరికి విద్య, అదేవిధంగా ప్రతి ఒక్కరికి వైద్యం అనేటువంటి కాన్సెప్ట్తో ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశానికి మరి మీరు చూశారు, పెద్దలంతా కూడా వచ్చారు. అన్నీ మా సోదరులు చెప్పారు. ప్రతి ఒక్క సంఘాన్ని, ప్రతి ఒక్క మరి సంస్థని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాం. 6వ తారీఖున జరిగేటువంటి మరి బీసీ మంత్రులు వచ్చేటువంటి ఈ సమావేశం ఆషామాస సమావేశం కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్సీలకి, బీసీలకి, మరి మిగతా ఈ కులాలకు ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలంతా కూడా ఈ సమావేశంలో మేము తప్పకుండా చెప్తాం. అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు చేసేటువంటి మంచి పనుల గురించి చెప్తాం. అదే సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి జరుగుతూ ఉంటుంటే అన్యాయం గురించి చెప్తాం. వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు కూడా ఈ యొక్క బీసీ 4 మంత్రుల ముందు మేము తెలియజేస్తాం. దీన్ని ప్రభుత్వానికి వారు తెలియజేసి మరి తప్పనిసరిగా ఈ సమస్యలంతా కూడా భవిష్యత్తులో తప్పకుండా పరిష్కరించే దానికోసమే అందులో భాగమే ఈ యొక్క బీసీల యొక్క ఆత్మ గౌరవ సభ అని చెప్పి మేము తెలియజేసుకుంటూ దీంట్లో మరి అనేక మంది వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మరి సోదరులు ముందుగా చెప్పారు, కుమార్ రెడ్డి గారు ఉన్నారు. దీనికి మరి జానపద కళాకారుల యొక్క అధ్యక్షులు, మరి ఈ ఏపీఎఫ్లో ముఖ్యమైనటువంటి నేత, అదేవిధంగా మన అంబేద్కర్ సంఘం మరి ధనశేఖర్ గారు అయితేనేమి, అంబేద్కర్ సూపర్ కృష్ణ అయితేనేమి, సూపర్ స్టార్ కృష్ణ అయితేనేమి, జగదీష్ గారు అయితేనేమి, విజయ గారు అయితేనేమి, సుధాకర్ గారు అయితేనేమి, అదేవిధంగా యశోదమ్మ అయితేనేమి, నాగార్జునరావు గారు అయితేనేమి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఒక కమిట్మెంట్తో, ఒక డెడికేషన్తో ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్లాలని, భారతదేశంలో అనేక మంది ఈ ఎస్సీలని, బీసీలని, బడుగు బలహీన వర్గాలని కలపాలని ఎంతో కాలంగా అనుకున్నారే, కానీ దాన్ని ఎవరికి కూడా సాధ్యం కాలేదు. దీనికి ఈరోజు ఈ డయాస్ మీద ఎవరైతే ఉన్నారో ఈ నాయకులంతా కలిసి ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ పెట్టి ఈ యొక్క బడుగు బలహీన వర్గాల వాళ్ళంతా కూడా, దళితులంతా కూడా కలిసి ఈరోజు ముందుకు వెళ్ళాలని, అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వీళ్ళ యొక్క కష్టాలని, నష్టాలని ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రభుత్వం ద్వారా సాల్వ్ చేసుకోవాలని ఆ ఉద్దేశంతోనే ముందుకు వచ్చినటువంటి ఈ నాయకత్వాన్ని మరి నేను ఈ అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఫౌండర్గా నేను చాలా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ వీళ్ళకి దేవుడు అన్ని విధాల మరి దీవించి ఆశీర్వదించి వీళ్ళ కుటుంబాలను కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని, కింద కూర్చోండేటువంటి మా అక్క చెల్లెలకు కూడా బంగారు భవిష్యత్తు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ శ్రీకాళహస్తిలోని బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని 3 విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం అల్పాహారంగా ఉప్మా తిన్న విద్యార్థినులు యథావిధిగా కళాశాలకు వెళ్లారు. కళాశాలకు వెళ్లిన విద్యార్థినుల్లో యోష్న, జోష్న కుమారిలకు వాంతులయ్యాయి. వెంటనే అప్రమత్తమైన కళాశాల ప్రిన్సిపల్ భారతి విద్యార్థులను శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. వైద్యులు విద్యార్థులను పరీక్షించి చికిత్స అందించారు. మార్నింగ్ అందరం మేము బీసీ హాస్టల్లో చదువుకుంటున్నాం కాళహస్తిలో.
మార్నింగ్ టిఫిన్ పెట్టుకొని తింటుండగా నేను సగం తినేటప్పుడు నా ప్లేట్లో చెర్రీ కనిపించింది. నేను దాన్ని చూసి మా ఫ్రెండ్స్కి తినొద్దని చెప్పాను. మా ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరు తినలేదు. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళు రూమ్లో కూర్చొని తినడం వల్ల అక్కకి స్టమక్ పెయిన్ స్టార్ట్ అయింది. నేను తిన్న 10 మినిట్స్కి అంతా నాకు గ్రీన్ కలర్లో వామిట్ స్టార్ట్ అయ్యాయి. ఏం కాదులే ఫస్ట్ టైమే కదా అని వదిలేసాము. ఇప్పుడు జర్రీ వచ్చింది, మా సీనియర్ అక్క వాళ్ళకి చూపిస్తే ఫస్ట్ టైం కదా పడేయండి ఏం కాదని చెప్పడంతో మేము పడేసాము. ఇంకా కాలేజ్కి వచ్చే రూట్లో నాకు వామిటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంకేం కాదులే అని వామిటింగ్సే కదా అని కాలేజ్కి వెళ్ళాం. ప్రేయర్లో నిలబడుకుంటే ఎక్కువ నీరసం అయిపోయి కళ్ళు తిరిగి పడిపోయాం. సో టీచర్స్ దాన్ని గమనించి మమ్మల్ని హాస్పిటల్కి పిలుచుకొని వచ్చారు. బీసీ హాస్టల్లో ఈరోజు పొద్దున్నే ఉప్మా పెట్టారు. దాంట్లో ఒక అమ్మాయికి జెర్రీ పడింది. అది అమ్మాయి మాకు చెప్పేలోపే మేము తినేసాము. మేము తిన్నాక ఇంకా తినేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళందరూ పడేశారు. మాకు తిన్నాక ఏం కాలేదనేసి మేము కాలేజీకి వచ్చాము. కాలేజీకి రాగానే పడిపోయి మేడం వాళ్ళందరూ హాస్పిటల్కి తీసుకొని వచ్చి నాకు తల తిరిగినట్టు, కడుపులో తిప్పేసినట్టు, వామిటింగ్ వచ్చినట్టు ఉంది. కానీ వామిటింగ్ రాలేదు. ఒక అమ్మాయికి మాత్రం వామిటింగ్ వచ్చింది. శ్రీకాళహస్తిలోని బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 3 విద్యార్థులను ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి పరామర్శించారు. శ్రీకాళహస్తి పట్టణంలోని తెలుగంగ కాలనీలో ఉన్న బీసీ బాలికల హాస్టల్లో గురువారం 3 విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వీరిని చికిత్స నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విద్యార్థులను పరామర్శించి ధైర్యం చెప్పారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన హాస్టల్ వార్డెన్ను సస్పెండ్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ బాలికల హాస్టల్ పరిస్థితి బాగా లేకపోవడం వలన ఉదయం అల్పాహారమైన ఉప్మాలో జెర్రీ పడడం జరిగిందని అధికారులు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు. ఇది విచారకరమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలియజేశారు. అంతేకాక విద్యార్థుల భద్రత దృష్ట్యా హాస్టల్ను మార్చడం జరుగుతుందని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ మంత్రులతో మాట్లాడడం జరిగిందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కాసరం రమేష్, ఎస్టీ సెల్ అధ్యక్షులు సుబ్బయ్య, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్ లో జెర్రీ పడిందని దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి తీసుకుంటా ఉన్నాం. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. ఎందుకంటే పిల్లలతో ఇలా జరిగిందంటే చాలా బాధగా విషయం. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా నాకు బాధగా ఉంది. తప్పకుండా దీని మీద చర్యలని కఠిన చర్యలు తీసుకుంటాం. అట్నే అక్కడ ఉన్న వార్డెన్ సస్పెండ్ చేయడం జరిగింది. అట్నే ఇమీడియట్ గా కలెక్టర్ తో మాట్లాడి, మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా, ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పైన పెంకులన్నీ కూడా ఇరిగిపోయినాయి కంట, దాంట్లో నుంచి పడి ఫుడ్ లో పడుండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తారు. అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాసిరకమైన ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు. మంచి ఫుడ్, సన్న బియ్యం ఇస్తా ఉన్నాం, మంచి వెజిటబుల్స్ ఇస్తా ఉన్నాం, వీకెండ్ చికెన్స్ ఇస్తా ఉన్నాం, చికెన్ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ జెర్రీ ఎక్కడ పడినట్టుంది. దానివల్ల పిల్లలు కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం కంతా వాళ్ళు స్టేబుల్, సాయంత్రం కింద డిశ్చార్జ్ చేసి చెప్పారు. వాళ్ళని ఇమీడియట్ గా పక్కన ఉన్న వేరే హాస్టల్ ఒకటి ఉంది, అది ఐడెంటిఫై చేసాం. నేను వెళ్తున్నాను అక్కడ కూడా చూసి, అక్కడ ఇమీడియట్ గా పిల్లలందరినీ కూడా, అక్కడ 5-6 రూమ్స్ ఉన్నాయన్నారు, అక్కడికి రూమ్ షిఫ్ట్ చేసి బాత్రూమ్స్ రెడీ చేసుకొని కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేసి అక్కడ వేరే దగ్గర కూడా కొత్త హాస్టల్ కట్టాలని ప్రపోజల్ పెడతాం. అండ్ అదొక సెగ్మెంట్ అయితే ఈరోజు మొత్తం హాస్పిటల్ తిరిగి చూడడం జరిగింది. ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనలో అలసత్వం వహించకుండా త్వరితగతిన ఏర్పాటు చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా గురువారం ఉదయం 2వ వార్డులోని రాజీవ్ గాంధీ కాలనీ, గొల్లవానిగుంట, లీలామహల్ సమీపంలోని మధురానగర్ తదితర ప్రాంతాలలో పర్యటించి ప్రజా సమస్యలను పరిశీలించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీసీ రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, తవ్వి అలాగే వదిలేసిన రోడ్లు పూడ్చాలని కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుండి అందిన ఫిర్యాదులను ఆయా విభాగాల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అన్నారు. మౌలిక వస్తువుల కల్పనలో అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని తెలిపారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు సరైన సమయంలో సరఫరా చేయడం వంటివి అక్కడికక్కడే పరిష్కరించాలని తెలిపారు.
భూగర్భ డ్రైనేజీ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, తిరిగి ఫిర్యాదులు రాకుండా మరమ్మతులు చేయాలని అన్నారు. అలాగే ప్రణాళికబద్ధంగా పారిశుద్ధ్య పనులను మెరుగ్గా చేపట్టాలని ఆరోగ్య విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసికుమార్, రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్వైజర్ చెంచయ్య, సుమతి, డిఈలు రమణ, శిల్ప, సర్వేయర్ కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు. తిరుమల శ్రీవారిని బీజేపీ రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేశారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందచేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ, నా పుట్టినరోజు సందర్భంగా కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా శ్రీవారు ప్రసిద్ధి చెందారని తెలిపారు. గత ప్రభుత్వంలో భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలను దుర్వినియోగం చేసినట్టు, అలాగే శ్రీవారి ఆలయాన్ని కూడా అపవిత్రం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయని, గతంలో జరిగిన అవకతవకల గురించి విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. 3.90 లక్షల వ్యయంతో 2022 సంవత్సరంలో ఆయుర్వేదిక మెడిసిన్స్ తయారు చేయడానికి కొనుగోలు చేసిన మిషనరీ ఏదైతే ఉందో అది నాసిరకంగానే కాకుండా ఉపయోగంలోకి రాకుండా చేశారు. అలాగే అన్న ప్రసాదాలకు కూడా నాసిరకంగా భక్తులకు వితరణ చేసిన దాఖలాలు ఉన్నాయని తెలిపారు. లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిని కూడా కల్తీ చేసి భక్తులను కలవరపెట్టారని అన్నారు. జరిగిన ప్రతి అవినీతికి సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి పూర్తిగా దర్యాప్తు చేయాల్సిందిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ధన్యునిగా భావిస్తూ ఉన్నాను. ఇవాళ గురువారం నేత్ర దర్శనం. ఇవాళ భక్తులు ఏదైతే విశ్వాసాలతోని నమ్మకంతోని ఆ భగవంతుణ్ణి కొలిచేదానికి వస్తున్నారో దానికి అనుగుణంగానే భక్తుల కోరికలు తీర్చేటువంటి స్వామిగా శ్రీ వెంకటేశ్వర స్వామి గారు ప్రసిద్ధి చెందినారు. ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో కూడా తమ కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. ఈ యొక్క సనాతన ధర్మం యొక్క మరి కాపాడడానికి, అదే రకంగా ధర్మం కోసము భక్తులు ఇచ్చేటువంటి కానుకలు. దురదృష్టవశాత్తు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము, గతంలో బోర్డు కూడా అనేకమైనటువంటి అవకతవకలకు, అదే రకంగా మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఆలయాన్ని కూడా ఏ రకంగా మరి వారు అవినీతిమయం చేశారో ఈరోజు కూడా ప్రజలు భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తిరుపతి అభివృద్ధి కోసము లేదా ఈ బోర్డు కూడా అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ మరి గతంలో జరిగినటువంటి అవకతవకల పట్ల, మరి అవినీతి పట్ల పూర్తి స్థాయిలో ప్రస్తుత ప్రభుత్వము మరి విచారణలు జరిపించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి భక్తులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూసాం ఇవాళ ఈ ఆయుర్వేద మాత్రలు ఏదైతే తయారు చేసేటువంటి మరి మిషన్లు గతంలో 2022 సంవత్సరంలో దాదాపు 3,90,00,000 రూపాయల వ్యయంతో కూడుకున్నటువంటి నాసి రకమైనటువంటి మిషన్లు కొనుగోలు చేసి కనీసం ఉపయోగంలో రాకుండా చేసినటువంటి పాపం, నిజంగా ఆ పాపం పండాల్సిన అవసరం ఉన్నది. ఈ రకంగా మరి గత ప్రభుత్వము పూర్తిగా ఈ పవిత్రతను మరి గాలికి వదిలేయడమే కాకుండా ఏ రకమైన అవినీతికి పాల్పడ్డారో ఇవాళ మనం చూస్తున్నాం. అది పరాకాష్ట. పరకామణిని వదలలేదు, లేదా ఈ యొక్క ఫార్మసీని వదలలేదు. చివరికి అన్నదానం కూడా, ఏదైతే అన్నసత్రంలో కూడా గతంలో నేను కూడా మరి ప్రస్తుత బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి గారు మేము సేవించినప్పుడు అనేక రకాలుగా ఆ రోజు మరి నాసిరకంగా మరి ప్రసాదం వితరణ చేశారు. లడ్డూల్లో జరిగినటువంటి మరి కల్తీ కూడా భక్తులను కలవరపరుస్తున్నది. నేను ముఖ్యమంత్రి గారి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి తప్పకుండా ఒక లేఖ రాస్తాను. గతంలో జరిగినటువంటి ఏ ఒక్క అవినీతి కానీ అవకతవకలు కానీ వదలాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయి విచారణ జరపాల్సిందిగా
దర్యాప్తు జరగాల్సిందిగా, ఆ పాపులను కఠినంగా భగవంతుడు ఏ రకంగానూ శిక్షిస్తున్నాడు. కానీ ప్రభుత్వం పైన కూడా మరి బాధ్యత ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా, అటువంటి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేదానికి మరి ప్రభుత్వాలు కఠినంగా వివరించాల్సిందిగా నేను మీ ద్వారా కోరుతాను. ఇక్కడ పవిత్రతను కాపాడాలి. దేవుడు కలియుగ దైవాన్ని మించి, ఆ స్వామివారిని మించి ఎవరు లేరు, ఏది లేదు. కాబట్టి ఆ పవిత్రను కాపాడడానికి అందరూ కూడా మరి సహకరించాలి. బోర్డు కూడా ఆ దిశలో చర్యలు తీసుకోవాలి. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణుగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. దేశవ్యాప్తంగా జూలై 9న లేబర్ కోడ్లు రద్దుకై జరిగే సార్వత్రిక సమ్మెకు మద్దతుగా వేమన విజ్ఞాన కేంద్రంలో సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జిల్లా సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు పి వెంకటరత్నం మాట్లాడుతూ ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత దారుణంగా కార్మికులకు ఉన్న హక్కులు అన్నింటినీ హరించివేస్తూ 44 కార్మిక చట్టాలన్నింటినీ 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ అత్యంత ప్రధానమైన 29 కార్మిక చట్టాల్లోని కార్మిక హక్కులు అన్నీ యాజమాన్యులకు అనుగుణంగా మార్చేస్తున్నారని పేర్కొన్నారు. ఈఎస్ఐ, ఈపీఎఫ్, గ్రాడ్యుయిటీ వంటి సౌకర్యాలన్నిటినీ యాజమాన్యులు దయా దాక్షిణ్యాలపై ఆధారపడే విధంగా మార్పులు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు అత్యంత ప్రధానమైన హక్కులుగా ఉన్న సంఘం పెట్టుకోవడం, సమస్యలపై యాజమాన్యంతో చర్చించడం, యాజమాన్యం అంగీకరించకపోతే చివరి ఆయుధం సమ్మెకు దిగడం వంటి హక్కులన్నీ చట్టాల్లో వెలికిపెట్టి మార్చేశారని తెలిపారు. కార్మికులకు హక్కుగా ఉన్న 8 గంటల పని, సమాన పనికి సమాన వేతనం వంటివి ఇప్పుడు పూర్తిగా ఉల్లంఘనకు గురవుతున్నాయని, ఇంకా పూర్తి స్థాయిలో లేబర్ కోడ్ అమల్లోకి వస్తే మరింత ఉల్లంఘనకు పాల్పడే అవకాశం ఉందని, అందుకని లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ జూలై 9న సార్వత్రిక సమ్మెను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నగర అధ్యక్షులు కార్యదర్శి టి సుబ్రహ్మణ్యం, ఎన్ మాధవ్, ఏఐటియుసి నగర అధ్యక్షులు కెవై రాజా, ఐఎఫ్టియు నగర కన్వీనర్ లోకేష్, ఐఎన్టీయూసీ జిల్లా కార్యదర్శి మురళీధర్, సిఐటియు నాయకులు బుజ్జి, చిన్న, మున్రాజా, నరేంద్ర, శ్రీరాములు, దాసు, వాసు, శేషయ్య, ఆనంద్, ఏఐటియుసి నాయకులు గోవిందస్వామి, శివ, వెంకటేష్, అల్లాబక్ష తదితరులు పాల్గొన్నారు. మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 కోళ్లు ఇది కార్మిక వర్గానికి, కార్మిక సంఘాలకు మరణ శాసనం. ఎందుకనంటే కార్మికులు కష్టసుఖాలను బార్గెనింగ్ చేసేది సంఘం. సంఘమే కార్మికుడికి వెన్నుదనుకుంటుంది. ఈరోజు ఈ కోడ్ల ప్రకారము కార్మిక సంఘాలను 45 రోజుల లోపల రిజిస్టర్ చేయాల్సిన అవసరం లేదు. ఎంతకాలమైనా జాప్యం చేయొచ్చు, ఎప్పుడైనా కూడా సంఘాలు రద్దు చేయొచ్చు. కార్మిక సంఘమే బలహీన తర్వాత కార్మిక వర్గానికి ఉన్న హక్కులను కూడా వాళ్ళు కోల్పోతారు. పిఎఫ్, ఈఎస్ఐ నిర్వీర్ణమవుతుంది, సంక్షేమ బోర్డులు నిర్వీర్ణమవుతుంది. అదేవిధంగా ఇంతకుముందు 20 మందికి వర్తించేటువంటి కార్మిక చట్టాలు ఇక 50 మంది పైబడి ఉండాలి. అదేవిధంగా 300 మంది దాకా ఈ కార్మిక చట్టాలు వర్తించదు. అదేవిధంగా కూడా ఏంటంటే మొత్తం కార్మిక వర్గాన్ని బార్గెనింగ్ చేసి బేరసారాలనే హక్కు కూడా కార్మిక సంఘాలు కోల్పోతుంది. అదేవిధంగా క్యాంటీన్లు ఉండవు, అంబులెన్స్ ఉండదు, క్రచ్లు ఉండవు. ఇట్లా కార్మిక వర్గానికి ఉన్నటువంటి వసతులంతా కూడా కాలరాసి కార్మిక వర్గాన్ని యజమానుల కాళ్ళకాడ బానిసలాగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని, మునుపు ఉన్నటువంటి చట్టాలను మార్పులతో పునరుద్ధరించాలని, వెంటనే కార్మిక కోడ్లు రద్దు చేయాలని జూలై 9న దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు
సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ సమ్మెను విద్యార్థి, యువజన, రైతు కూలీ వర్గం మొత్తం కూడా సమర్థిస్తోంది. అదేవిధంగా యావన్ భారతదేశం కూడా కోట్లాది మంది ఈ సమ్మెలో పాల్గొంటారు. ఈ సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గాన్ని, ప్రజలను మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జూలై 9వ తేదీన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్నవి. ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం ఈవేళ యశోదానగర్లోని CITU కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాలతో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ నెల 9వ తేదీ జరిగేటువంటి సమ్మెకు రవాణా, కాంట్రాక్ట్ కార్మికులు, బిల్డింగు, హమాలి, అనేక రంగాల కార్మికులందరూ కూడా, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులు, అసంఘటిత కార్మికులు అందరూ కూడా 9వ తేదీ జరిగే సమ్మెలో పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఈ సమ్మె డిమాండ్లకు సంబంధించి కూడా 10 గంటల పెంపు రద్దు చేయాలని చెప్పి ఈవేళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు 10 గంటల పని అమలు చేస్తామని చెప్పి కేబినెట్లో తీర్మానం చేశారు. కార్మిక వర్గానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారు. సరైనటువంటిది కాదు. మహిళలను రాత్రిపూట పనిచేసేటువంటి పద్ధతి తీసుకొస్తున్నాడు. వాళ్ళకి రక్షణ కల్పిస్తాడట. రాష్ట్రంలో మహిళలకి ఎక్కడ చూసినా రక్షణ లేదు. ఎక్కడ చూసినా హత్యలు జరుగుతూ ఉంటే పనిచేసే చోట కార్మికులకి సెక్యూరిటీ పెడతాను, లేకపోతే ట్రాన్స్పోర్ట్ పెడతాను, రక్షణ కల్పిస్తానని చెప్పి ఇట్లాంటి బూటక మాటలు చెప్పి ఈరోజు మోడీ మెప్పుల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో ఇది సరైనటువంటి కార్మిక హక్కులను కాలరాస్తే, కార్మికులు సాధించుకున్న చట్టాలను తొలగిస్తే, రద్దు చేస్తే CITU కార్మిక సంఘాలు చూస్తూ ఊరుకోవని చెప్పి అందుకోసం ఈ నెల 9వ తేదీ జరిగే సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని CITU కోరుతున్నాం. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమయ్యారంటూ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలోని బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని 3 బాలికలు అస్వస్థతకు గురైన విషయం విదితమే. వీరిని మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పరామర్శించారు. బీసీ హాస్టల్లో మొన్న 16 మంది, నేడు 3 అస్వస్థతకు గురవడం పట్ల ఆయన ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు, రాజకీయ నాయకులు హాస్టళ్లను తూతూ మంత్రంగా తనిఖీ చేస్తున్నారని ఆరోపించారు. గతంలో ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ ఏమయ్యారని సూటిగా ప్రశ్నించారు. ఈ రోజు జరిగిన విషయం కాదు. లాస్ట్ టైం ఇదే పరిస్థితి వస్తే దాదాపు 11 మందికి ఇబ్బంది పడితే ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ రోజు సీరియస్గా అవ్వాల్సింది. ఎట్టో భగవంతుడి ఆశీర్వాదం ఏం కాలేదు. మరలా ఈ రోజు 3 ఇబ్బంది అయింది, జర్రిబడింది. కనీసం ఇక్కడున్న కలెక్టర్ గారు ఆయనకి ఫైల్ చూసేదానికి టైం ఉంది, కానీ బీసీ హాస్టల్కి చూడాలి అనే ఆలోచన కూడా లేదు. కనీసం ఇక్కడుండే రాజకీయ నాయకులు కనీసం హాస్టల్కి వచ్చి చెక్ చేసి, ఈ మధ్య 4-5 ఫోటోలు పెట్టుంటారు, మేము పోయి చెక్ చేస్తున్నాం అని. మీరు చెక్ చేస్తే ఈరోజు ఈ పరిస్థితి ఎందుకు వస్తున్నది? ఖచ్చితంగా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు కనీసం పేద ప్రజలు, పిల్లలు, ఈరోజు పిగిలే నుంచి ఒక అమ్మాయి అంటారు. ఆ అమ్మాయి అంటున్నది, అన్నా సండే వస్తే 2 పూరీలు ఇస్తారన్నా, లేదా అది కూడా లేదన్నా మేము బయట నుంచి తెప్పించుకోవాలన్నా, బాత్రూంలో నీళ్ళు లేవన్నా. మనం ఎక్కడున్నాం మనం? ఆ రోజులు అంత అయితే స్టేట్ అంతా ఇటు చూసేది, స్టేట్ అంతా. ఇది 2వ సారి జరుగుతున్నది. ఆఫీసర్స్ ఏం చేస్తున్నారు? ఫుడ్ కూడా పెట్టకపోతే పిల్లకాయలు ఏం చదువుతారు? ఫుడ్ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి క్వాలిటీ ఫుడ్ అందరూ ఎక్కిరించారు. ఈ రోజు ఏమైంది? ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏమైంది? పవన్ కళ్యాణ్, అయ్యా పవన్ కళ్యాణ్, ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఏమైనారు? ఏంది పరిస్థితి? దీని మీద కలెక్టర్ గారు సీరియస్ చెప్తున్నాను. నువ్వు డ్యూటీ చేస్తావా, లేదు వైఎస్ఆర్ పార్టీ ఏమైనా వచ్చి మీరు చేయలేని డ్యూటీలు మేమైనా చేయాలన్నా? గవర్నమెంట్ లో లేవు మేము. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు మీరు? ఈ రోజు ఈ పద్ధతి మార్చుకోవాలి. రాజకీయం కాదు, ఇక్కడ ప్రజలకి ఏ ఇబ్బంది ఉందో చూడాలి. ఖచ్చితంగా దీని మీద సీరియస్ తీసుకోకపోతే వైఎస్ఆర్ పార్టీ దీని మీద ధర్నా కూడా కూర్చుంటుంది. ఖచ్చితంగా దీన్ని సీరియస్ తీసుకోమని చెప్పి ఆఫీసర్లు చెప్తున్నాం, రాజకీయ నాయకులు చెప్తున్నాం. మేము రాజకీయంకి ఇది ఏదో వాళ్ళ మీద అపనందాలు వేయాలని కాదు, కేర్ తీసుకోమని చెప్తున్నాం. కేర్ తీసుకోకపోతే ఎలాగనే ఉంటుంది. మన ఇంట్లో బిడ్డలు మనం తీసుకోమా? మన ఇంట్లో చిన్న బిడ్డ పుడితేనే సీరియస్ తీసుకుంటాం. ఒక్కరోజు మొన్న జరిగింది, మళ్ళీ ఇప్పుడు 10 రోజులు అయింది. ఈ 10 రోజుల్లో మళ్ళీ ఇంకోటి జరిగింది. దయచేసి రాజకీయ నాయకులు పోయి చెక్ చేయండి. హాస్టల్లో ఫస్ట్ చెక్ చేయండి. మాకు అప్పుడు ఇబ్బంది ఉన్నప్పుడు బాత్రూమ్లు కట్టించాం, అప్పుడు ఇబ్బందులు కూడా కొలాయిలు పెట్టించాం. ఈరోజు కొలాయిలు లేవు బాత్రూముల్లో. తీసుకోండి, దత్తకు తీసుకోండి, తీసుకొని చేయండి. లేదా ప్రైవేటు ఎక్కడ గవర్నమెంట్ డబ్బు లేదన్నారు, గవర్నమెంట్ నుంచి మేము ఏం చేయలేదు అంటున్నారు. కనీసం కంపెనీలు ఉన్నాయి, సిఎస్ఆర్ ఫండ్లో ఆ బీసీ కాలనీని, అదేమాగా ఎస్సీ ఎస్టీ ఉన్నాయి కదా హాస్టల్స్, ఓట్లో ఫెసిలిటీ ఇండి. మాట్లాడితే మా మీద కేసులు పెట్టేది, మా మీద అటెంప్ట్ ఇంకేం మిగల్లా మాకు. ఇంకా అవి కాదు పోటీ పడాల్సింది, అభివృద్ధిలో పోటీ పడండి అయ్యా.
కాళహస్తిలో అభివృద్ధిలో పోటీ పడండి. స్విమ్స్ లో పనిచేస్తున్న కార్మికులు గత 32 సంవత్సరాల నుండి పనిచేస్తున్న వారి పట్ల టీటీడీ స్విమ్స్ యాజమాన్యం సమస్యను పరిష్కరించకుండా చట్టబద్ధంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కార్మికులపై అన్యాయంగా ప్రకటనలు చేయడం, మోసపూరితంగా వ్యవహరించిన కారణంగా నేడు విధులు బహిష్కరించి సమ్మె చేయడం జరిగిందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మీడియాతో మాట్లాడుతూ 2 సంవత్సరాల నుండి యాజమాన్యం చేసిన తప్పును సరిదిద్దుకుని కార్మికులకు న్యాయం చేయాలని పలు దఫాలుగా చర్చలు జరిపి రాతపూర్వకంగా ఒప్పందాలు చేసినా వాటిని కూడా అమలు చేయని కారణంగా అనివార్యంగా నిరాహార దీక్షలు చేపట్టడం జరిగిందని తెలిపారు. ఓపికతో సానుకూలంగా దీక్షలు చేస్తూ 2 రోజుల నుంచి ప్రతిరోజు గంటపాటు నిరసన తెలుపుతూ ఉన్న వారిపై బెదిరించడం, కేసులు పెడతామని, ఉద్యోగాలు తొలగిస్తామని ప్రకటన చేయడం ఏ రకమైన ధర్మమని ప్రశ్నించారు. రోజు ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పే టీటీడీ చేసింది మాత్రం ఆచరణలో పేద కార్మికుల పట్ల అధర్మంగా వ్యవహరిస్తుందని అన్నారు. తక్షణం టీటీడీ స్విమ్స్ యాజమాన్యం జోక్యం చేసుకుని పేదల పట్ల నిరంకుశ వైఖరిని మానుకుని వారి న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు జి బాలసుబ్రహ్మణ్యం, టి సుబ్రహ్మణ్యం, కె వేణుగోపాల్, ఎన్ మాధవ్, పి బుజ్జి, కార్మికులు రవి, సూరి, ముత్తు, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, భాష, రత్నవేలు, గోపి, జనార్దన్, మునికృష్ణ, జయమ్మ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ గురు దక్షిణామూర్తి అభిషేక సేవను వేదోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు గురు దక్షిణామూర్తి అభిషేక సేవలో పాల్గొని గురు అనుగ్రహం కోసం ప్రార్థించారు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో గురువారం గురు దక్షిణామూర్తి అభిషేక సేవ శాస్త్రయుక్తంగా చేపట్టారు ఆలయ అర్చకులు. ఆలయ ఉప ప్రధాన అర్చకులు కరుణాగురుకుల ఆధ్వర్యంలో వేద పండితులు కలశ స్థాపన పూజలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో దక్షిణామూర్తి అభిషేకాలను చేపట్టారు. వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలను ఘనంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి వివిధ రకాల పుష్పాలు, బంగారు ఆభరణాలతో దివ్య అలంకారాలు చేసి అనంతరం ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహరతులు సమర్పించారు. ఈ అభిషేక సేవలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని గురు దక్షిణామూర్తి అనుగ్రహం కోసం ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్ గురుకుల్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర ఫడాల్ ప్రత్యేక ప్రతిభావంతులు, వయోవృద్ధులకు బాసటగా నిలిచారు. గురువారం చిత్తూరు పీవీకేఎన్ కళాశాల మైదానంలో జరిగిన విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్లచే పంపిణీ జరిగింది. కొంతమంది పేర్లు నమోదు లిస్టులో లేకపోవడంతో తమను వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలు బాధితులకు అందకపోవడంతో న్యాయం చేయాలని బాధితుల అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర ఫడాల్ను విన్నవించుకోవడంతో అసిస్టెంట్ కలెక్టర్ సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు. కాగా సమస్యకు పరిష్కారం చూపడంతో అసిస్టెంట్ కలెక్టర్ బాధితుల నుండి అభినందనలను అందుకున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేంద్ర పడాల్. చిత్తూరుకి కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ కలెక్టర్ని. సో ట్రైనింగ్ ఐఏఎస్, ఇంకా ట్రైనింగ్లోనే ఉన్నాను. ఇంకో 9 months ఇక్కడ ఉంటాను. సో నిన్న వరకు నేను డిస్ట్రిక్ట్కి వచ్చి ఒక 3 days అవుతుంది. 3 days అవగానే మన సీఎం ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేను 2 days కుప్పంలో ఉన్నాను. తర్వాత మన కలెక్టర్ సార్, మన జాయింట్ కలెక్టర్ మేడం కుప్పంలోనే ఉండిపోవడం వల్ల ఇప్పుడు మనకి ఇక్కడ ఈ అలింకో ప్రాజెక్ట్ ఈ ప్రోగ్రామ్కి నన్ను పంపించారు. సో నేను ఈ ప్రోగ్రామ్ని అటెండ్ అయ్యాను. ఈ ప్రోగ్రాంలో మనకు మన యూనియన్ మినిస్టర్ కానీ, దాని తర్వాత మన స్టేట్ నుంచి ఇంపార్టెంట్ డిగ్నిటరీస్ కానీ, మన ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, ఎమ్మెల్యే వాళ్ళు కానీ చాలామంది వచ్చారు. ఈ ప్రోగ్రామ్ని చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ మనం బెనిఫిషరీస్కి మనం ఈ అలింకో మనం ఏదైతే ప్రోడక్ట్స్ తయారు చేస్తారో దాన్ని ఇప్పుడు మనం అందజేస్తున్నామండి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రేణుగుంట వేణుగోపాలపురంలో అట్టహాసంగా ప్రారంభించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు ఏడాది పాలనలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని స్థానిక వేణుగోపాలపురం శివాలయం నుంచి అట్టహాసంగా ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, ప్రభుత్వంపై ప్రజలకు ఉన్న అభిప్రాయాలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు. పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని, ఏడాది పాలనలో ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని ప్రజల వద్దకు పార్టీ నాయకులను, కార్యకర్తలను పంపారని తెలిపారు. టీడీపీ పట్టణ క్లస్టర్ ఇన్ఛార్జ్
పుష్పనాథం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి సంతకం పెన్షన్లపై పెట్టారని, ఇచ్చిన హామీ ప్రతి ఒక్కటి భవిష్యత్తులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు మునిచంద్రారెడ్డి, కార్యదర్శి టీజీ సుబ్రహ్మణ్యం, రేణిగుంట పట్టణ కన్వీనర్ డి పుష్పనాథం, వేణుగోపాలపురం ఇన్ఛార్జ్ మణి, దేవల రమణ, జగదీష్, దినేష్, సుమన్, రమేష్ ఆచారి, రవి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరంలోనే మన తెలుగుదేశం అధ్యక్షుల వారు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు తొలి సంతకం 4,000 రూపాయలు పెన్షన్, అంతేకాకుండా తల్లికి వందనం, ఈ విధంగా ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉన్నాడు. ముఖ్యంగా రహదారులు పునరుద్ధరించినాడు. ఒక ఆటో వాడు తెల్లారితో పోయి సాయంకాలం ఇంటికి వచ్చాడు, సంపాదన అంతా రిపేర్లకే సరిపోదు. అటువంటిది ఇప్పుడు రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే మొదటి అడుగుగా రోడ్లు బాగు చేసినారు. అంతేకాకుండా రాబోయే 2-3 నెలల్లో మహిళలకు 1,500 పెన్షన్ గ్యారంటీ ఇస్తారు. నెక్స్ట్ మంత్ ఆగస్టు 15 నుంచి మహిళలకు ఫ్రీ ఆర్టీసీ బస్సు పునరుద్ధరిస్తాడు. అంతేకాకుండా ఇక్కడ శాసనసభ్యులు గౌరవనీయులు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క మండలంలో, ప్రతి ఒక్క గ్రామంలో కార్యకర్తల్ని మీరు ప్రజల వద్దకు పోండి, మనం చేసిన పనులు ప్రజలకు వివరించండి, మీరు గమ్మునుంటే మనం చేసిన పనులు వాళ్ళు తెలుసుకోరు అట్టని చెప్తూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రజల వద్ద ఉండి తెలుసుకొని నా శాసనసభ్యులైన సుధీర్ రెడ్డి గారికి చెప్పినట్లా అతను సీఎం దృష్టికి తీసుకుపోయి అన్ని పనులు చేసేదానికి ముందంజలో ఉంటారని ప్రతి ఒక్క ప్రజలకు విన్నవించుకుంటూ ముందడుగులో ఉండాలని కోరుకున్నాడు. అదేవిధంగా ఆయన చెప్పినట్టు ఆయన అడుగుజాడల్లో మేము తెలుగు తమ్ముళ్ళందరూ ఏకభావంగా ఈ కార్యక్రమం జయప్రదం చేస్తున్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం సంవత్సరం కొద్దీ ఏం అభివృద్ధి చేసిందో ప్రతి ఒక్క ప్రజలకు తెలియజేయడానికి మా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రేణిగుంట పట్టణంలో వేణుగోపాలపురం మొదలుపెట్టడం జరిగింది. తెలుగుదేశం నాయకులందరూ ఈ యొక్క ప్రోగ్రాంలో ఉత్సాహంగా పాల్గొనడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో మనం చూసాం 2,000 నుంచి 3,000 రూపాయలు పింఛన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు వైసీపీ ప్రభుత్వం. అదే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మొట్టమొదటి సంతకం 3,000 రూపాయలు 4,000 చేస్తారని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవ్వడం కూడా జరిగింది. అందులో భాగంగానే 2 నెలలు కలిపి ఎక్స్ట్రాగా కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదే కాకుండా ఉచిత సిలిండర్లు ఇస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా ఈరోజు అమలు చేయడం జరిగింది. అదే కాకుండా కూడా ఉచిత బస్సు మహిళలకి రాబోయే ఆగస్టు 15వ తేదీ నుంచి కూడా ఉచిత బస్సు అమలు జరగబోతుంది. ఇలా అనేక సంక్షేమ పథకాలు 1 సంవత్సరంలోనే పూర్తి చేసుకున్న తర్వాత కూడా ఇంకా కూడా ప్రజలకు ఏం కావాలో మీరు వెళ్ళి తెలుసుకోండి, తద్వారా మాకు తెలియజేయండి అనేసి మాకు ఒక తెలుగుదేశం కార్యాలయం నుంచి ఒక యాప్ తయారు చేయడం జరిగింది. ఆ యాప్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ ఒక సమస్యలు, ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే విధంగా మాకు తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తెలుగుదేశం నాయకులందరూ కలిసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకునేసి తెలియజేస్తున్నాము. మరి రాబోయే రోజుల్లో కూడా మిగిలిన హామీలు కూడా పూర్తి చేసుకునేసి దిగ్విజయంగా మేము ముందుకెళ్ళడానికి సహకరిస్తారని ప్రజలను కోరుకుంటున్నాం. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కేంద్ర మంత్రి రామ్దాస్ అత్వాల్ పేర్కొన్నారు. గురువారం చిత్తూరు పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధులకు కృత్రిమ అవయవాల పంపిణీలో ఆయన భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలిపారు. ప్రత్యేక ప్రతిభావంతుల పట్ల కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ఇవాళ ఇంతటి బృహత్కరమైన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ముచ్చటగా 3వసారి నరేంద్ర మోదీ ప్రధానిగా చేయడానికి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కారణమయ్యారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రత్యేక ప్రతిభావంతులకు వీల్ చైర్లు, కృత్రిమ అవయవాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పఢాల్, వికలాంగుల శాఖ ఏడీ తదితరులు పాల్గొన్నారు. डिस्ट्रिक्ट के इंचार्ज मिनिस्टर
मंडीपल्ली राम प्रसाद रेड्डी गारू, उसके साथ साथ यहाँ के चित्तूर के मेंबर ऑफ पार्लियामेंट लोकसभा दग्गुमल्ला प्रसाद राव गारू, चित्तूर म्यूनिसिपल कॉर्पोरेशन के मेयर यस अमुदा गारू और ऑनरेबल एमएलए चित्तूर के गुरुजाला जगन मोहन गारू और यहाँ हमारे अलीमको के अधिकारी जिन्होंने इस प्रोग्राम को बहुत ही अच्छा बनाने का प्रयत्न किया है, वो संजय सिंह जी डीजीएम, नरेंद्र पड़ाल जो एडिशनल कलेक्टर है, नौजवान है और अभी 2024 के आईएएस है, देखने के लिए बहुत छोटे हैं मगर उन्होंने आईएएस का एग्जाम पास किया है। दूसरे हमारे राजशेखर राजू एडिशनल एसपी, मोहन कुमार डिस्ट्रिक्ट रेवेन्यू ऑफिसर और सभी मान्यवर यहाँ मौजूद हैं। मैं नरेंद्र मोदी सरकार में सामाजिक न्याय एवं अधिकारिता मंत्रालय का राज्य मंत्री हूँ। मैं लगातार नरेंद्र मोदी सरकार में थर्ड टाइम, तीसरी बार मैं सोशल जस्टिस एंड एम्पावरमेंट का राज्य मंत्री बना हूँ। आपके भाषण को अनुवाद करने के लिए मुझे रखा गया है। तो इधर आगे आ गया जाओ। రామదాస్ అథవాలే జీ గారు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి మంత్రిత్వ ప్రభుత్వంలో మూడవసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. వారు ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు, రవాణా శాఖ మంత్రి శ్రీ మండిపల్లి రామప్రసాద్ గారు, అలాగే చిత్తూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ ప్రసాద్ గారు, అలాగే శాసనసభ్యులు శ్రీ మోహన్ గారికి ఇంకా ఇతర అధికార ప్రముఖులందరికీ కూడా स्वागतम మరియు అభినందనలు తెలియజేశారు. और मैं चंद्राबाबू नायडू जी का जो यहाँ के मुख्यमंत्री है, जिनको यहाँ के जनता ने बहुत ही बड़ा सपोर्ट करके हमारी भारत की माननीय मोदी जी की सरकार बनाने में जिनका बहुत बड़ा योगदान रहा है, कम से कम 21 सीटें यहाँ चुनकर आई और उसमें 16 सीट हमारी टीडीपी की आई है, 3 सीट बीजेपी की आई है, 2 सीट पवन कल्याण जी की पार्टी की आई है। तो हमारी सरकार माननीय मोदी साहब की सरकार बनाने में चंद्रबाबू नायडू जी का बहुत बड़ा योगदान है, इसलिए उनका हार्दिक आभार व्यक्त करता हूँ। మంత్రి గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కృషి వలన మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యధిక ఎంపీ సీట్లు ఇచ్చి వారిని అధికారంలో కూర్చోపెట్టినందుకు మరొకసారి తన యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నారు. మాననీయ ప్రధానమంత్రి జరిగింది. మనం ఇప్పుడు డిఆర్ఓ గారు చెప్పినట్లు డిసెంబర్లో మనం ఒక 1 వీక్ లబ్ధిదారులు ఎవరెవరు ఉన్నారో అందరినీ కూడా గుర్తుపట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ ద్వారా ఎవరెవరి అవసరాల నిమిత్తం వాళ్ళకి ఆర్టిఫిషియల్ లింబ్స్ తయారు చేశారు. దీన్ని రకరకాలుగా మనం చూస్తుంటాం. మన డిస్ట్రిక్ట్లో మొత్తం ఇప్పటికి అబౌవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళల్లో 24,000 మేల్ ఉన్నారు, 24,700 ఫిమేల్ ఏమో 26,888 ఉన్నారు, 26 ఉన్నారు. సో వీళ్ళు అనేక రకాలైన హ్యాండిక్యాప్ లోపాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో ఆర్థోపెటికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు, హియరింగ్ ఇంపేర్డ్ ఉన్నారు, తర్వాత విజువల్ కంటి చూపుతో బాధపడుతున్నారు, లోపంతో బాధపడుతున్నారు, తర్వాత మెంటల్ రిటార్టెడ్గా కూడా ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి కావాల్సిన
పార్ట్స్ కానీ సౌకర్యం కానీ వాళ్ళకి రెగ్యులర్గా సహజమైన జీవనం గడపడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తూ ఉంటుంది. దానిలో ఈ ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి త్రూ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ నుంచి ఈ ఏర్పాటు చేయడం జరిగింది. సో వీళ్ళందరికీ కూడా అభినందనలు. వాళ్ళ సెలెక్ట్ చేసిన దగ్గర 3,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. వాళ్ళలో కొంతమందికి ఇక్కడ ఇవ్వటం కూడా జరుగుతుంది. సో వీళ్ళందరికీ కూడా మా అభినందనలు. ఇవన్నీ వాడుకొని మీరు మీ లోపం ఏదైతే దేవుడు కల్పించే లోపాన్ని ఈ పరికరాలతోటి రెగ్యులర్ జీవితం గడపాలని నేను ఆశిస్తూ ఉన్నాను. సో మనం అందరం కూడా ఇప్పుడు టైం లోపం ఉండి మన సీఎం గారి మీటింగ్కి వెళ్ళాల్సిన తొందరలో ఉన్నాం కాబట్టి మీ అందరికీ మరి ఒకసారి అభినందనలు చెప్తూ మనం అత్వాలే గారికి థ్యాంక్స్ చెప్తున్నాం. ఐ థ్యాంక్ యూ సార్. both you came all from Mumbai to participate in this program and it assumes lot of importance and significance. Thank you very much. సమాజంలో ఉన్న బుద్ధిహీనతతో ఉన్న వాళ్ళు అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఎవరైతే ఉన్నారో వారి కోసం ఈరోజు ప్రభుత్వాలే కాక ప్రభుత్వాలతో కలిసి కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. దానిలో మొట్టమొదటిది అలెంకో అనే సంస్థ ప్రతి ఒక్క జిల్లాలో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ ఉంది. ఈరోజు ఇక్కడ విచ్చేసిన చాలామంది కుటుంబాల్లో మేము కూడా మీ కుటుంబంలో ఒకరమని చెప్పి ఎవరైతే పిల్లలకు అలాగే పెద్దవాళ్ళకి కొన్ని పనిముట్లు ఏమైతే ఉన్నాయో అవి ఫ్రీగా అందిస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. ఇంకా ఈ సమాజంలో ఎవరిపైన వివక్ష లేదు. మేము కూడా మీకోసం పనిచేస్తామని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు వస్తున్నాయి. మరొక్కసారి అలింకో యాజమాన్యానికి నా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే మనందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఇలాగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ మెంటల్గా బెడ్ రిడెన్ ఉంటారో వాళ్ళ కోసం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్లో కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి పెన్షన్ వస్తూ ఉంది. 6,000, 10,000, 15,000 రూపాయలు అందుతూ ఉందంటే ఈ ఘనకీర్తి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని గర్వంగా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే మన ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఇలాంటి కార్యక్రమాల్లో ఎవరైతే బుద్ధిహీనతలు ఉంటారో అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్లకు ట్రైసైకిళ్ళు, స్కూటర్లు అలాగే వాళ్ళ కుటుంబాలకు కూడా ప్రభుత్వం ద్వారా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాయి. మన వేదిక పైన అధికారులకు కూడా ఒకటే పిలుపునిస్తున్నాం. సమాజంలో ఇలాంటి వారిపై ఏ విధమైన వివక్ష చూపకుండా రాబోయే కాలంలో కూడా ఇలాంటి కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వారా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా సేవ చేస్తే ఆ భగవంతుని కృప మన మీద ఉంటుందని తెలియజేసుకుంటున్నా. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ఎంతో దూరం నుంచి 1 గంట ప్రోగ్రాం అయినా ఇక్కడికి విచ్చేసిన గౌరవ యూనియన్ మినిస్టర్ గారికి మన రాష్ట్రం తరపున అలాగే మీ అందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి అంజరయ్య కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి వినాయకుని తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ డీఈఓ సాగర్ బాబు, ఆలయ ఏఈఓ రవీందర్ బాబు ఘనంగా స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ కోదంటపాని, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ నాయుడు, ఐరాల డీటీ మహేష్, చిత్తూరు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. సేవారంగం బలోపేతంతోనే తిరుపతి సమగ్రాభివృద్ధి సాధిస్తుందని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. తిరుపతి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశం గురువారం ఉదయం కార్పొరేషన్ సమావేశ మందిరంలో చైర్మన్ అయిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. వికసిత్ భారత్ 2047 నాటికి నియోజకవర్గం ఏ విధంగా ఏ రంగంలో అభివృద్ధి జరుగుతుందనే అంచనాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వార్డు కార్యదర్శులు వివరించారు. 2029 నాటికి 10 మార్గదర్శకాల అమలుతో తిరుపతి అభివృద్ధిలో కీలక మైలురాయిని చేరుకోవడం సాధ్యమవుతుందని కమిటీ వైస్ చైర్మన్, కన్వీనర్, కమిషనర్ మౌర్య తెలిపారు. జీరో పావర్టీ సాధించడం కోసం P4 విధానాన్ని అమలు చేయడంలో మార్గదర్శకులదే కీలకమని ఆమె తెలిపారు. మార్గదర్శకులకు తోడు బంగారు కుటుంబీకులను సమావేశానికి ఆహ్వానించాం. దీంతో నేరుగా బంగారు కుటుంబ సభ్యులు ఆవేదనను మార్గదర్శకాలు
విని తమ వంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. తిరుపతి నియోజకవర్గంలో 7,000 మంది బంగారు కుటుంబాలను గుర్తించారు. స్వర్ణాంధ్ర 2047 నాటికి పేదరికం లేని రాష్ట్రంగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లు నిర్ణయించి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ను తయారు చేశారని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు తెలిపారు. టూరిజం అభివృద్ధితో నియోజకవర్గం అభివృద్ధి ముడిపడి ఉంటుందని ఆయన తెలిపారు. టెంపుల్ టూరిజం, ఏకో టూరిజం, వెండింగ్ డెస్టినేషన్గా తిరుపతిని మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్నం, విజయవాడలకు ధీటుగా తిరుపతిని అభివృద్ధి చేసేందుకు సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు కట్టుబడి ఉన్నారని తెలిపారు. తిరుపతిలో నూతన రైల్వే స్టేషన్ అందుబాటులోకి రావడంతో పాటు త్వరలో ఇంటిగ్రేటెడ్ బస్టాండ్ నిర్మాణం పనులకు టెండర్లను ప్రభుత్వం పిలవనున్నట్లు ఆయన తెలిపారు. పుణ్యక్షేత్రం కాకుండా విద్యా కేంద్రంగా బాసిల్లుతున్న తిరుపతిలో ఐటీ సెక్టార్ అభివృద్ధితో స్థానిక యువతకు ఉపాధి కల్పించాలనేది తన ఆకాంక్ష అని తెలిపారు. రేణిగుంట చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినట్లు కమిషనర్ మౌర్య తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ముద్రా నారాయణ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డీసీపీ ఖాన్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, మేనేజర్ హసీం, డీఈలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి భక్తుల ఆరోపణలపై టీటీడీ వివరణ ఇచ్చింది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయం ముందు శ్రీవారి దర్శనాలకు వచ్చిన 4 భక్తులు మీడియాతో మాట్లాడుతూ శ్రీవారి టికెట్ల జారీలో ఆలస్యం అవుతుందని, మంచి గదులు కేటాయించడం లేదని ఆరోపించడం జరిగింది. ప్రతిరోజు ఉదయం 8:30 తిరుమలలో శ్రీవారి టికెట్ల జారీ చేయడం జరుగుతుందని, అంతకంటే 1 గంట ముందు వస్తే మాత్రమే భక్తులకు కౌంటర్ వద్దకు అనుమతించడం జరుగుతుందని తెలిపారు. అయితే సదరు భక్తులు వేకువజామున 3:30 వచ్చి నిరీక్షించి టికెట్ల కేటాయింపులో జాప్యం జరిగిందని, ఎటువంటి అన్నపానీయాలు సౌకర్యాలు టీటీడీ కేటాయించలేదని ఆరోపించడం సరికాదని తెలిపారు. సాధారణంగా శ్రీవారి టికెట్ కౌంటర్ తెరిచే సమయానికి ముందు నుండే టీ, కాఫీ, పాలు, మజ్జిగ నిరంతరం సరఫరా చేయడం జరుగుతుందని తెలిపారు. సాధారణంగా గురు, శుక్ర, శని, ఆదివారాలలో భక్తులు రద్దీ కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు లేకపోవడంతో అధిక సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనాల కొరకు వస్తుంటారని తెలిపారు. ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన పరిమిత సంఖ్యలో ఉండే శ్రీవారి టికెట్లను ప్రతిరోజు టీటీడీ జారీ చేస్తుందని తెలిపారు. సాధారణంగా తిరుమలలో వసతి గదులను పెద్ద మొత్తంలో సాధారణ భక్తులకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. శ్రీవారి భక్తులు సాధారణంగా తిరుపతి నుంచి వసతి తీసుకుని దర్శనానికి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. కానీ కొంతమంది తిరుమలలో డిమాండ్ చేస్తే అందుబాటులో ఉన్నవి మాత్రమే కేటాయించడం జరుగుతుందని తెలిపారు. అయితే టీబీసీలో గదులు పొందిన భక్తులు గదులు పరిశుభ్రంగా లేవని, బొద్దింకలు ఉన్నాయని ఆరోపించడం జరిగిందని తెలిపారు. భక్తుల ఆరోపణలు తమ దృష్టికి రాగానే టీటీడీ తిరుమలలోని సదరు భక్తులకు కేటాయించిన టీబీసీ గదుల్లో పారిశుద్ధ్యంపై తనిఖీలు నిర్వహించడం జరిగిందని, ఈ తనిఖీల్లో గదులన్నీ పరిశుభ్రంగానే ఉన్నాయని, ఎక్కడా గానీ అపరిశుభ్రంగా లేదని, బొద్దింకలు లేవని తెలిపారు. తిరుమలలోని వసతి గదులు, మరుగుదొడ్లు, కంపార్ట్మెంట్లు, దర్శన క్యూలైన్లు, రోడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు టీటీడీ ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది 24/7 విశేషంగా కృషి చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్విరామంగా పనిచేస్తున్నారని తెలిపారు. వాస్తవాలు ఎలా ఉండగా సదరు భక్తులు టీటీడీపై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం ఆక్షేపణీయమని తెలిపారు. గతంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాల మేరకు టీటీడీపై అసత్య ఆరోపణలు చేస్తూ సంస్థ ప్రతిష్టను దిగజార్చే వారిపై టీటీడీ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా తిరుమలలో ఉండే రద్దీని, పరిమిత సంఖ్యలోని వసతి గదులను దృష్టిలో పెట్టుకుని భక్తులు కూడా సంయమనంతో టీటీడీకి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేయడమైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిల్లి గవ్వ ఇవ్వని వారు P4 విధానాన్ని విమర్శిస్తున్నారు. కుప్పంలో మీడియా సమావేశంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు ఫైర్. సేవారంగం బలోపేతంతోనే తిరుపతి అభివృద్ధి. తిరుపతి నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ నారపురెడ్డి మౌర్య. వైభవంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పార్వతి ఉత్సవం. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం 3 సార్లు బల్లెంను ప్రయోగించిన స్వామివారు. శ్రీకాళహస్తి బీసీ బాలికల హాస్టల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థినులకు అస్వస్థత. పరామర్శించిన ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. నమస్కారం.